కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటితే ఇక చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇష్టానుసారంగా మీడియా ముందుకు రావద్దని హెచ్చరించారు. సీఎల్పీ సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సమస్యలు ఉంటే పీసీసీ లేదా స్వయంగా తన దగ్గరకు వచ్చి చెప్పాలని సూచించారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దన్నారు రేవంత్ రెడ్డి. చేసిన పనులు జనంలోకి వెళ్లి చెప్పుకోవాలని సూచించారు. హోటల్లో రహస్యంగా సమావేశమైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరికొందరితో మాట్లాడాలని వేం నరేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అనిరుద్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది రహస్యంగా భేటీ కావడంపై సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎంతో సమావేశానికి ముందే వేం నరేందర్ రెడ్డితో అనిరుద్ రెడ్డి మరికొందరు భేటీ అయ్యి తమ డిమాండ్లు వివరించారు. అనంతరం ఈ డిమాండ్లను సీఎం దృష్టికి వేం నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, సరిగ్గా ఇప్పుడు 3 గంటలు అవుతోంది. ఉదయం 11 గంటలకు సిఎల్పి మీటింగ్ స్టార్ట్ అయింది. 4 అవర్స్ నుంచి కూడా చాలా విలువైనటువంటి సూచనలు, సలహాలు ప్రజాప్రతినిధుల నుంచి, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సమాచారం సేకరించే పని చేసిండ్రు. ముఖ్యంగా దీపాదాస్ మున్షి కూడా స్వయంగా ఈ మీటింగ్ లో ఉన్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా సీఎం కూడా స్వయంగా ప్రతిదీ పిన్ టు పిన్ నోట్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో సపరేట్ గా పార్టీ లైన్ మారి ప్రత్యేక హోటల్లో సమావేశమైనటువంటి అనిరుద్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా తీర్మాల్ మల్లన్న, ఇట్లా పార్టీ లైన్ మార్చి ఇష్టానుసారంగా మాట్లాడడం అనే అంశం మీద చాలా సీరియస్ గానే పార్టీ లైన్ తీసుకుంది. ఎందుకంటే ఇట్లా ఎవరికి వారు బయటకు వచ్చి మాట్లాడడం, మీడియాకి వెక్కడం, ఇది పార్టీ ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇందులో రిపీట్ అయితే సహించేది లేదు అనేటువంటి విషయం మీద దీపాదాస్ మున్షితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ క్యాడర్ కు, ముఖ్యంగా పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక హెచ్చరికలాగా జారీ చేసినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే మీటింగ్ స్టార్ట్ అయినటువంటి టైంలోనే 11:30 టైంలో అనిరుద్ రెడ్డి తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, ఆనాడు కలిసినటువంటి ఎమ్మెల్యేలు వచ్చిన సందర్భంగా వెంటనే వేం నరేందర్ రెడ్డిని పురమాయించడంతో కాసేపు వాళ్ళను పక్కకు తీసుకెళ్లి ప్రత్యేకంగా కాసేపు మాట్లాడినట్టుగా కూడా సమాచారం ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సంఘటన మీద సీఎం కావచ్చు, అదేవిధంగా దీపాదాస్ మున్షి సీరియస్ గా ఉన్నారన్న విషయాన్ని వేం నరేందర్ రెడ్డి వాళ్ళని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అనిరుద్ రెడ్డి కూడా రీసెంట్ గా ఆయన బయటకు వచ్చి కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అదే సమయంలో నేను మీటింగ్ పెట్టుకోలేదు, దాని మీటింగ్ గా కొంతమంది వక్రీకరించారు పార్టీలో అన్నటువంటి విషయం మీద ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనప్పుడు కూడా అయితే ఆయన మొత్తం చిట్టపద్దంతా రాసుకొని వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కావచ్చు, లేదంటే ఇంతకుముందు చెప్పుకున్న 8 మంది ఎవరైతే ఉన్నారో పార్టీ లైన్ దాటినారని చెప్పుకున్న వాళ్ళు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి కొంతమంది, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, అదే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఇట్లా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఇట్లా దాదాపు 8 మంది గ్యాదర్ అయినటువంటి విషయాన్ని పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆ రోజు కూడా వాళ్ళతో మాట్లాడింది. ఈ రోజు కూడా వేం నరేందర్ రెడ్డితో మాట్లాడించి చివరికి మీటింగ్ హాల్లో కూడా వాళ్ళని లోపలికి రానిచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఓవరాల్ గా అన్ని విషయాల మీద మాట్లాడేది తెలిసింది. అందుకనే వాళ్ళని పేరు పెట్టి పిలవకుండానే సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి ఒక హెచ్చరికలాగా చేసినట్టుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కూడా ఏకంగా బయటకు వచ్చి వీళ్ళలాగా ఆయన కాకుండా కొంచెం స్వరం ఎత్తి తీర్మార్ మల్లన్న మాట్లాడారు. కుల గణన విషయంలో బీసీ లెక్కల మీద మాట్లాడారు. ఏకంగా చెంపాల్సిన అవసరం ఉందని కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. బీసీ గర్జన సంబంధించి వరంగల్లో మాట్లాడడం కానీ, అక్కడ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని మాట్లాడే విషయం కానీ, ఇట్లా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి తెలంగాణ కన్నడం కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ లైన్ ని ధిక్కరించడమే అన్నటువంటి విషయం. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటివి కనుక మాట్లాడితే షోకాజ్ నోటీస్ తో వదిలిపెట్టడం, ఖచ్చితంగా మున్ముందు వేరే రకంగా కూడా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి చూస్తున్నారు, ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి చూస్తున్నారు. ఎప్పటికప్పుడు సమన్వయ లోపం లేకుండా ఏదైనా ఉంటే వేం నరేందర్ రెడ్డికి చెప్పొచ్చు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి మరికొంతమందికి చెప్పొచ్చు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ రెడ్డికి మీ నియోజకవర్గంలో ఎలాంటి పార్టీలో ఉన్న లుకలుకలు కావచ్చు, కొంతమంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్లకు కాంగ్రెస్ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళ మధ్యలో కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవమే. అది కరీంనగర్లో కొంత ఇష్యూ అయింది, అదేవిధంగా నల్లగొండలో ఇష్యూ అవుతోంది. వేరే జిల్లాలో కొంత, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇట్లా ఓవరాల్ గా వచ్చినటువంటి వాళ్ళు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు, వాళ్ళ మధ్య సమన్వయ లోపం ఉంది. నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసే విషయంలో ఖచ్చితంగా కోఆర్డినేషన్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేలు కావచ్చు,
కానీ ఓడిపోయినటువంటి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలి. పార్టీ మారినంత మాత్రాన వాళ్ళని ఎవరు కూడా చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సమన్వయ లోపంతో ఉండాలి. పార్టీ జిల్లా ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులు కూడా ఉంటారు. డీసీసీ అధ్యక్షులతో ఎమ్మెల్యేలకు మంత్రుల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి జిల్లాలో అనేది చాలా కీలకంగా పదే పదే వాళ్ళకు చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే త్వరలోనే మనం బహిరంగ సభలు పెట్టుకుందాం. ఎందుకంటే విజయోత్సవాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది. రెండోది ఖమ్మం లేదా నల్లగొండలో రెండో మీటింగ్ పెట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన కూడా ప్రజాప్రతినిధులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఎవరైతే పార్టీ లైన్ ధిక్కరించి మాట్లాడతారో అలాంటి వాళ్ళు మీడియా ముందుకు ఎక్కుతారో మరింత సీరియస్గా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ ఏఐసీసీకి ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి, జాగ్రత్త అనేటువంటి విషయం మీద కూడా సీఎం వారికి శుతిమెత్తగా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ అనిరుద్ధ్ రెడ్డి టీం కావచ్చు, తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా అక్కడ ప్రస్తావన తీసుకొచ్చారు. మరికొంతమంది కూడా ఈ రకంగానే మాట్లాడుతున్నారు. కొంతమంది మంత్రులు మాకు సహకరించట్లేదని. ఇట్లా ఏది ఉన్నా కూడా స్వయంగా అవసరమైతే నా డోర్లు తెరిచే ఉంటాయి, నా ఇల్లు ఎప్పటికప్పుడు చాలా మందికి అవకాశం కల్పిస్తూ ఉంటాయి, ఎప్పుడంటే అప్పుడు నా దగ్గరికి రావచ్చు అనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఖచ్చితంగా పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం. ఎందుకంటే రానున్నది ఎలక్షన్ ఇయర్. ఈ ఎలక్షన్ ఇయర్ టైంలో చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ 1 year చాలా ఇంపార్టెంట్. 2025 అనేది ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు అటు ఇటుగా వస్తాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మనలో పార్టీలో ఉన్న లుకలుకలు బయటికి తెలియాల్సిన అవసరం లేదు. ఏదున్నా నేరుగా నా దగ్గరికి వచ్చి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం ఇద్దరు మంత్రుల మీద అలిగినట్టుగా కూడా బయట స్పెక్యులేషన్స్ వచ్చిన నేపథ్యంలో అలాంటిది లేకుండా చూసుకోవాలి అన్నటువంటి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ మనది. అలాంటి పార్టీని మనం కళ్ళు వేలుతో కుచ్చుకోకూడదు అన్నటువంటి ఇండైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అందరూ కూడా ఓపికతో నోట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే మరి కాసేపట్లో మీటింగ్ ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ఏ అంశాల మీద ప్రధానంగా చర్చలు జరిగాయి, బహిరంగ సభల విషయాలు కావచ్చు, మిగతా ఎవరెవరి మీద హెచ్చరిక చేశారు, పిన్ పాయింట్ గా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే నరేందర్, ఈ సీక్రెట్ మీటింగ్ పెట్టిన ఎమ్మెల్యేలతో వేం నరేందర్ రెడ్డి భేటీ అయి మాట్లాడారు. అలాగే సీఎం కూడా కొంత సీరియస్ అయ్యారు. నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఏమని సూచించారు? ఆ అప్డేట్స్ ఏంటి? వేం నరేందర్ రెడ్డి వాళ్ళకు చెప్పడం జరిగింది, ప్రధానంగా లోపట కూడా ఇష్టానుసారంగా మాట్లాడకూడదు అన్నటువంటి విషయం మీద చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే సభలో లోపల మీటింగ్లో, సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్సీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. ఎందుకంటే ఇష్టానుసారంగా దాంట్లో మాట్లాడకూడదు అన్నటువంటి విషయంతో పాటు మీ సమస్యలు ఏదైనా ఉంటే నాకు కూడా చెప్పండి, నేను సీఎం గారి దృష్టికి కొన్ని విషయాలు మీరు ఆడ చెప్పుకొని అని ఉంటే సిఎల్పి మీటింగ్లో నాకు చెప్తే నేను స్వయంగా చెప్తానన్నటువంటి విషయం మీద కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మీ ఏదైతే ఉన్నాయో సమస్యలు ఆ చిట్టా కూడా నాకు ఇవ్వండి, నేను పిసిసి అధ్యక్షుడి దృష్టికి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను, ఈ విషయం నాకు చెప్పాడు అన్న విషయం చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇలాంటి ఏం లేదు, మీరు ఏది ఇలాంటి సపరేట్ గ్రూపులు అనేది పెట్టుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీది సరైనది కాదు. ఇప్పటికే ప్రతిపక్షాలు మన పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. గతంలోనే చెలవలు పలవలుగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు స్వేచ్ఛతో మాట్లాడతారని. గత ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా గ్రూపులు పెట్టుకొని ఎవరికి వాళ్ళు ఈ రకంగా చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో చేయకూడదు. మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా రావచ్చు, మాట్లాడచ్చు. బీసీల విషయం కూడా అది ఖచ్చితంగా అది తేలిపోతుంది. ఇప్పటికే గత ప్రభుత్వాలు ఎవరు కూడా చేయలేదు. దేశంలో మొదటిసారి మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ కులగణనకు సంబంధించినటువంటి లెక్కలు బయట పెట్టాము, ఎన్నికలకు పోతున్నాము, ట్రాన్స్పరెన్సీగా ఉంటున్నాము. ఈ విషయం జనాలకు చెప్తే చాలు. సంక్షేమ పథకాలు కూడా ఎన్నో తీసుకొచ్చాము, అవి జనాల్లోకి తీసుకెళ్తే చాలు. మనకు రాబోయేటువంటి ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీకు ఏ సమస్యల్లో నేను తీర్చుకుంటాను, ఖచ్చితంగా తీరుస్తాననే విషయం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వాళ్ళకు హితబోధ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.